వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ పార్ట్ 5లో భాగంగా మనం ఈరోజు హూ వాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది 4th ఆంగ్లో-మైసూర్ వార్, 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 2 లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ 3 లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ 4 లార్డ్ మింటో. మనకి 4వ ఆంగ్లో-మైసూర్ వార్ 1799లో జరుగుతుంది. 1798 నుండి 1805 వరకు మనకి గవర్నర్ జనరల్గా ఉంది లార్డ్ వెల్లెస్లీ. సో ఇక్కడ మనకు ఆన్సర్ లార్డ్ వెల్లెస్లీ అవుతుంది. ఇక్కడ మనకి 1798లో సైనిక సహకార పద్ధతిని లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సైనిక సహకార పద్ధతిలో చేరిన మొదటి సంస్థానం హైదరాబాద్ సంస్థానం. అప్పటి హైదరాబాద్ నిజాం అలీ ఖాన్. ఇంకా మరిన్ని వెల్లెస్లీ కాలంలో 1799లో 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం మరియు 2వ ఆంగ్లో-మరాఠా యుద్ధం జరుగుతుంది. 2వ ఆంగ్లో-మరాఠా యుద్ధం 1802 నుంచి 1805 వరకు జరుగుతుంది. మనం ఈ 1799 మే 4న వెల్లెస్లీ స్టూవర్ట్ని మైసూర్కి పంపించడం జరుగుతుంది. టిప్పు సుల్తాన్పై యుద్ధంలో టిప్పు సుల్తాన్ వధించడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యక్షంగా మనకి లార్డ్ వెల్లెస్లీ మరియు ఆర్థర్ వెల్లెస్లీ ఈ యుద్ధంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ యుద్ధంతో మైసూర్ని ఆంగ్లేయులు ఆక్రమించుకోవడం జరుగుతుంది. తర్వాత బ్రిటిష్ వారు వడయార్ వంశానికి చెందిన మూడవ కృష్ణరాజుని సింహాసనంపై కూర్చోబెడతారు. ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్ వాజ్ రిటెన్ బై రాజా రామ్మోహన్ రాయ్? ఈ కింది వాటిలో రాజా రామ్మోహన్ రాయ్ రాసిన పుస్తకం? ఆప్షన్ 1 గిఫ్ట్ టు మోనోథీస్ట్, ఆప్షన్ 2 విదర్ ఇండియా, ఆప్షన్ 3 ది డెస్టినీ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఆప్షన్ 4 నీల్ దర్పణ్. ఇక్కడ మనకి రాజా రామ్మోహన్ రాయ్ రాసిన కొన్ని బుక్స్ కనుక చూస్తే పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్, మరొకటి గిఫ్ట్ టు మోనోథీస్ట్, మరొకటి ఏ గైడ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్. సో ఇక్కడ మనకు ఆన్సర్ గిఫ్ట్ టు మోనోథీస్ట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మనకి నీల్ దర్పణ్ పుస్తకాన్ని దీనబంధు మిత్ర గారు రాయడం జరుగుతుంది. మరొక ప్రశ్న, హూ వాజ్ ది లీడర్ ఆఫ్ ది యంగ్ బెంగాల్ మూమెంట్? యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 కేశవ చంద్రసేన్, ఆప్షన్ 2 ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఆప్షన్ 3 డిరోజియో, ఆప్షన్ 4 దేవేంద్రనాథ్ ఠాగూర్. మనకు బెంగాల్లో యంగ్ బెంగాల్ ఉద్యమం అనేది 1824లో ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య లక్ష్యాలు చూస్తే, 1 ప్రజల హక్కులు కొరకు పాటుపడడం, 2వది మూఢనమ్మకాలను రూపుమాపుట, 3వది విజ్ఞానాన్ని అందించడం, 4వది బ్రిటిష్ కాలనీలో భారతీయ కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించడం, 5వది జమీందార్ల నుండి రైతులకి రక్షణ కల్పించడం, 6వది ఉన్నత సేవా రంగాల్లో పారిశ్రామికీకరణ ప్రవేశపెట్టడం అనే లక్ష్యాలతో యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని డిరోజియో గారు ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆన్సర్ 3 అవుతుంది. మరియు ఈ ఉద్యమం చేత ప్రభావితమైన బ్రహ్మ సమాజ్ నాయకులు కనుక చూస్తే, ఒకరు కేశవ చంద్రసేన్ గారు, మరొకరు
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. మరొక ప్రశ్న, హూ ఫౌండెడ్ ది సత్యశోధక్ సమాజ్? సత్యశోధక్ సమాజం స్థాపకుడు ఎవరు? ఆప్షన్ 1 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 జ్యోతిబా ఫులే, ఆప్షన్ 3 జిడి దేశ్ముఖ్, ఆప్షన్ 4 ఎంజి రనడే. ఇక్కడ మనకి జ్యోతిబా ఫులే గారు మనకి సత్యశోధక్ సమాజ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ 2 అవుతుంది. ఇదే క్రమంలో మనం జ్యోతిబా ఫులే గారి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాము. దీనిలో భాగంగా వీరు 1827 ఏప్రిల్ 11న జన్మించడం జరిగింది. జ్యోతిబా ఫులే గారు ముఖ్యంగా మహారాష్ట్రలోని నిమ్న కులాల అభివృద్ధి కోసం పోరాటం చేయడం జరిగింది. జ్యోతిబా ఫులే గారి యొక్క బిరుదులు కనుక చూస్తే ఒకటి మహాత్మా, మరొకటి మార్టిన్ లూథర్ కింగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. జ్యోతిబా ఫులే గారు ప్రచురించిన ముఖ్యమైన పత్రికల్లో దీనబంధు ఒకటి, మరియు ఇతను రాసిన గ్రంథాలు కనుక చూస్తే సార్వజనిక్ సత్యధర్మ పుస్తక్, మరొకటి 1872లో గులాంగిరి రాయడం జరిగింది. పూలే యొక్క మరికొన్ని గ్రంథాలు కనుక చూస్తే లైఫ్ ఆఫ్ శివాజీ, మరొకటి ధర్మ తృతీయ రత్నం, మరొకటి ఇషారా. వీరు స్థాపించిన సంస్థలు కనుక చూస్తే 1873లో సత్యశోధక్ సమాజ్ని, మరియు 1884లో దీనబంధు సార్వజనిక్ సభని స్థాపించడం జరిగింది.